రాజకీయ పార్టీ చేయలేని విధంగా కార్యకర్తల నాయకుడిని ఎన్నుకునే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలు పార్లమెంటు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కన్వీనర్ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు పార్లమెంటు జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. కష్టపడిన ప్రతి నాయకుడికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పార్టీ కమిటీలో స్థానం కల్పిస్తామన్నారు. సామాన్య కార్యకర్తల స్థాయి లాంటి వ్యక్తిని పార్లమెంటు సభ్యుడిగా చేసిన ఘనత జనసేన పార్టీకి దక్కిందన్నారు. ఇక్కడ కర్నూలుకి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కోసం నన్ను ఇక్కడ కన్వీనర్గా పంపడం జరిగింది. ఈ కమిటీ ఏంటి అంటే మెంబర్ టు లీడర్ కింద ఒక కార్యకర్తని లీడర్ కింద మార్చే ప్రక్రియలో ఆ లీడర్ని ఎవరు ఎంచుకోవాలి అన్నదాన్ని జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డ జనసేన కార్యకర్తలందరూ ఆ లీడర్ని తయారు చేసే విధంగా ఎన్నుకునే విధంగా అంటే ఒక లీడర్ వచ్చి నా వల్ల నువ్వు ఉన్నావు అనే విధానం కాకుండా జన సైనికులందరూ కష్టపడ్డ కార్యకర్తలందరూ మా వల్లే నువ్వు లీడర్ అయ్యే విధానంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కర్నూలులో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే విధంగా అనుకున్నాం. కానీ ఇచ్చిన టైంలో మొత్తం అంతా కూడా ఈ సేకరణ కమిటీ అనేది ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను. నాతో పాటు 28 మంది కమిటీని కూడా డైరెక్ట్గా ఇది సారే వేయటం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తలు, పార్టీ కోసం మెంబర్షిప్ చేసిన కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రాం చేసినా ఏ ఆహ్వానం లేకపోయినా ఉన్నా లేకపోయినా ఇది నా పార్టీ అనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి జెండా పట్టుకున్న కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరితో పాటు అలాగే సీనియర్ నాయకులతో పాటు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుమారు 400 to 500 మంది ఫస్ట్ రోజే వాళ్ళు అంటే గ్రామ స్థాయిలో వాళ్ళ పార్టీకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఏ స్థాయిలో పదవి కావాలన్నది, ఏ సెక్షన్లో కావాలి అన్నది, ఏ విభాగంలో కావాలన్న దానికి కూడా ఒక చాలా ట్యూనింగ్గా ఒక పెర్ఫార్మా అనేది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది. ఆ పెర్ఫార్మాని మొత్తం అందరికీ ఇవ్వటం, అలాగే ఇక్కడికి వచ్చి ఫిల్ చేసే ఇబ్బంది పడే విధానంగా కాకుండా వాళ్ళకి డైరెక్ట్గా పార్టీ దగ్గర నుంచే డౌన్లోడ్ చేసుకుని లేకపోతే వాట్సాప్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరినైనా అడిగినా సరే అలాగే ఆ ఇన్ఛార్జెస్ అడిగినా సరే అన్నింటినీ కూడా వాళ్ళు ఇంట్లోనే ఫిల్ చేసుకుని ఇక్కడికి వచ్చే విధంగా మొత్తం ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈ హాల్లో మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడే భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. సో వీలుంటే కనుక కంపల్సరీ ఇక్కడ ఎక్కువ మంది రావటం వల్ల ఇక్కడే ఉండటం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఒకరోజు గ్యాప్ తీసుకుని వీలుంటే ఆదోని అండ్ ఎమ్మింగనూరు అలాగా అక్కడికి కూడా వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రక్రియని చాలా ట్రాన్స్పరెంట్గా అంటే ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ట్రాన్స్పరెంట్గా ఆ పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుడిని ఎన్నుకునే ప్రోగ్రామ్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా అన్ని పార్లమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. అలాగే కర్నూలులో కూడా ఇందాక మాట్లాడుతుంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజుల నుంచి ఇలా ఎదురు చూస్తున్నాం. సో మాకు ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత మా అధినాయకుడు ఈ బాధ్యతని తీసుకునే సమయం ఇచ్చారు. సో దీన్ని మీరు చాలా తప్పనిసరిగా ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా దరఖాస్తుని ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే కమిటీ మెంబర్స్ సభ్యులందరూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. దీనికి సెంట్రల్ కమిటీ నుంచి కూడా రావడం జరిగింది. సో మీడియా మిత్రులందరికీ కూడా నాకు విజ్ఞప్తి, ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి కుట్టిన మీ అబ్బాయి లాంటాడో లేకపోతే మీ అబ్బాయి లాంటాడో నా లాంటాడో ఎవడైనా ఒక పార్లమెంట్కి వెళ్ళే స్థాయికి కూర్చోబెట్టగలిగిందంటే అది జనసేన పార్టీ. సో ఇలాంటి ఒక ప్రక్రియని మీరందరూ కూడా ప్రోత్సహించి వీలైనంత ఎవరికైనా విషయం చేరకపోయినా కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలుసుకుని
ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సెక్షన్స్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఎప్పటి నుంచో కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ టీం అందరినీ కూడా అక్కడి నుంచి చాలా చక్కటి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అందరినీ హక్కున చేర్చుకుంటారో అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మమ్మల్ని హక్కున చేర్చుకొని ఇక్కడే ఉంటాను, మీ సమస్యలన్నీ వింటాను, ప్రతి ఒక్కరు వచ్చి నాతో మాట్లాడండి, ఇక్కడే 4-5 రోజులు నేను ఇక్కడే ఉంటాను అనేసి ఆయన చెప్పడం, ఆయన స్ఫూర్తి నింపే విధంగా, మా యువతకందరికీ స్ఫూర్తి నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలని పాటిస్తూ ఉదయ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం కావడం, ఆయన ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడతాను, ఇక్కడే ఉంటానని కూడా మాకు అందరికీ భరోసా ఇచ్చి అటువంటి గొప్ప నాయకుడిని ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి పంపించడం కూడా మాకు అందరికీ ఆనందంగా ఉంది. అటువంటి ఈ ఒక్కసారే పంపించారు. మా ఆనందం ఏమిటంటే ఆయన మాతో వ్యవహరిస్తున్న తీరు చాలా స్నేహపూర్వకంగా ఉంది. అటువంటి నాయకుడు ఎప్పుడు కూడా కంటిన్యూగా పరిశుభ్రంగా ఉన్నా కానీ, అబ్జర్వ్గా ఉన్నా కానీ మేమందరం కర్నూలు జిల్లా వాసులుగా ఆనందపడతాము. ఆయన ఈరోజు అందరి దగ్గర తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కానీ ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరిగే విధంగా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ 4-5 రోజులు జరుగుతూ ఉంది. అందరి దరఖాస్తులు ప్రతి కర్నూలు జిల్లాలో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త ఏ విధంగా పనిచేశాడు అన్ని తీరుతెన్నులు తెలుసుకోవడానికి ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు రావడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత 12 సంవత్సరాల నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కష్టపడిన ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకునికి న్యాయం చేసే విధంగా ఈరోజు 25 పార్లమెంట్లకు 25 మంది అబ్జర్వర్లను పవన్ కళ్యాణ్ గారు నిర్వహించారు. దానిలో భాగంగా కర్నూలుకు యువ నాయకుడు, యువకత్వానికి ప్రోత్సహించే నాయకుడు కాకినాడ పార్లమెంటు ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారిని ఈరోజు కర్నూలుకు పరిశీలకునిగా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రతి ఒక్క నాయకులతో ఆయన మమేకమవుతూ కేవలం గ్రామ స్థాయి నుంచి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను ఆయన ప్రోత్సహిస్తూ ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తతో నిర్మాణమైన పార్టీ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరితో మమేకమవుతూ రాబో రోజులలో కమిటీలలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పర్సన్తో ఆయన మమేకమవుతూ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు అలాగే 7 నియోజకవర్గాల్లోని మండల గ్రామ స్థాయి నాయకులతో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ మమేకమవుతూ రాబో రోజులలో పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసే విధంగా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. రాబో రోజులలో ఆగస్టు 15 కల్లా ఈ యొక్క కమిటీ నిర్మాణం జరిగి రాబో రోజుల్లో దేశంలోనే జనసేన పార్టీ బలమైన స్థానంలో ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ యొక్క నిర్మాణాలు నిర్మిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్.